శృతి గారు నార్మల్ డెలివరీ అనేది కూడా చాలా హెల్దీ వే అని కూడా వినడం జరిగింది నేను. అది ఎంతవరకు నిజం? నార్మల్ డెలివరీ వల్ల బేబీకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, మదర్కి కూడా అదే విధంగా? ఇప్పుడు మదర్ ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్ కృతిక. ఇప్పుడు అందరూ మనం ఎట్లా అయితే ఆర్గానిక్ ఫుడ్కి వెళ్ళామో డెలివరీ కూడా ఇట్స్ ఎ నార్మల్ అనేది నార్మల్, ఇట్ ఈస్ ద న్యాచురల్ ప్రాసెస్. సో మదర్ అనేవాళ్ళు నార్మల్ డెలివరీ అయితే ఇమీడియట్గా నెక్స్ట్ డేనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈజీగా బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. వాళ్ళు ఆ డెలివరీ టైంలో ఒక బేబీని పుష్ అవుట్ చేస్తారు కాబట్టి మజిల్స్ అనేది కొంచెం గట్టిదనం, బోన్స్ అనేది గట్టిదనం వస్తుంది. అట్లానే కాకుండా వాళ్ళకి యాంటీబయాటిక్స్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ న్యాచురల్ ఫామ్. మళ్ళీ ఒకసారి నార్మల్ అయితే సెకండ్ డెలివరీ అనేది ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇంకా ఈజీగా మదర్ బేబీ బాండింగ్ త్వరగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ బ్లడ్ లాస్ కూడా తక్కువ ఉంటుంది. అవును. అట్లానే బేబీకి ఇప్పుడు మొత్తం సైన్స్ అంతా ఏ డిసీజ్కి రూట్ కాజ్ ఏది అని చూస్తే గట్ మైక్రోబ్స్ అంటున్నాం. అంటే గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా మూలంగానే ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి అని చెప్తున్నాం. ఈ నార్మల్ డెలివరీ అయిన బేబీస్కి మదర్ బర్త్ కెనాల్ నుంచి వచ్చే టైంలో ఆ గట్ మైక్రోబ్స్ అనేది ఎంటర్ అయ్యి వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా చాలా బాగా పెరుగుతోంది. అట్లానే కాకుండా నార్మల్ డెలివరీ అయిన బేబీస్ ఆ ప్రాసెస్లో వాళ్ళ లంగ్స్ నుంచి ఉమ్మనీరు అనేది బయటకు కూడా వచ్చి వాళ్ళకి చైల్డ్హుడ్ ఆస్తమా కూడా తక్కువ వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ రావడం కూడా లేదు. అంటే ఆస్తమా అనేది నార్మల్ బేబీస్కి అసలు ఆల్మోస్ట్ రాకుండానే ఉంటున్నాయి అన్నమాట. సో బర్త్ పాత్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ గట్ మైక్రోబ్స్, ఎంటైర్ సిస్టమ్ గట్ మైక్రోబ్స్, గుడ్ బ్యాక్టీరియా అంటున్నాం కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.